సార్ ఇప్పుడు డైరెక్ట్ అండ్ రెగ్యులర్ ఫండ్స్ మనం కంపేర్ చేసుకున్నట్లయితే అకార్డింగ్ టు యూ ఇది బెస్ట్ అని అంటారు. జనరిక్‌గా ఇన్ సోషల్ మీడియా ఆర్ వాటెవర్ డైరెక్ట్ ఫండ్స్ మంచివని చెప్తారు. అండ్ రెగ్యులర్ ఫండ్స్ అంత మంచివి కాదని చెప్తారు. బట్ వెన్ యూ ఆస్క్ ఎన్ అడ్వైజర్ హూ ఈస్ సెల్లింగ్ రెగ్యులర్ ఫండ్స్ మంచివి. మీ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తామని చెప్తారు. సో ఒక్కొక్కరికి వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. బట్ వెన్ కంపేర్ చేసినప్పుడు ఏంటి అంటే డైరెక్ట్‌ని రెగ్యులర్‌ని కంపేర్ చేయకూడదు. బికాస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఈస్ ఫండ్ సెలెక్షన్. మనం లెట్స్ సే మీరు రెగ్యులర్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ ద ఫండ్ ఈస్ వెరీ గుడ్. మీకు రెగ్యులర్ ఫండ్‌లో అట్ మ్యాక్స్ ఏంటి అంటే 2.5% కమిషన్ ఉంటుంది. అండ్ ఆ ఫండ్ మీకు ఇండెక్స్ కంటే 5% ఎక్స్ట్రా రిటర్న్స్ ఇచ్చింది అంటే దట్స్ కంప్లీట్లీ ఫైన్. మీ అడ్వైజర్ మీరు ప్రాపర్ మనీ పే చేస్తున్నారు. బికాస్ ఆఫ్ హిమ్ మీకు ప్రాపర్ ఫండ్ వచ్చింది అండ్ మీకు మంచి రిటర్న్స్ వచ్చాయి. ఆ పని మీరు చేయలేరు. సమ్‌వన్ ఈస్ డూయింగ్ దట్ జాబ్, సమ్‌వన్ ఈస్ చార్జింగ్ మనీ, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. బట్ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఫండ్ సెలెక్షన్ తెలియదు చాలా వరకు. దట్ కెన్ బి అడ్వైజర్, దట్ కెన్ బి ఇండివిజువల్, ఎనీవన్. ఫండ్ సెలెక్షన్ తెలియదు. రఫ్లీ మార్కెట్‌లో ఫండ్ సెలెక్షన్ ఎలా జరుగుతుందంటే దేర్ ఆర్ టూల్స్. ఇప్పుడు ఫండ్ బజార్ కానీ, ఎన్‌జే వెల్త్ అని ఉంటుంది. వాళ్ళు అలాగే సేమ్ ఆన్‌లైన్ టూల్స్ ఉంటాయి. ఎంఎఫ్‌డి టూల్స్ ఉంటాయి కొన్ని. అందులో లిస్ట్ ఆఫ్ బెస్ట్ ఫండ్స్ ఉంటాయి. ప్లస్ న్యూ ఫండ్ ఆఫర్స్ ఉంటాయి. ఓకే. వెనెవర్ మార్కెట్‌లో న్యూ ఫండ్ ఆఫర్ వచ్చినప్పుడు మోస్ట్‌లీ డిస్ట్రిబ్యూటర్స్ సెల్ చేస్తారు. మీరు సింపుల్ డేటా అయితే కొత్త ఏఎంసీస్ వచ్చినప్పుడు అంటారా? ఎన్ఎఫ్ఓ స్పెసిఫికల్లీ బికాస్ కొత్త అగైన్ NFOs. కొత్త ఏఎంసీ వచ్చింది. కొత్త ఎన్ఎఫ్ఓ లాంచ్ చేస్తారు. Okay. సింప్లీ స్పీకింగ్. డైరెక్ట్ పోర్ట్‌ఫోలియోస్ ఎవరి దగ్గర ఉన్నాయో అంటే ఎవరైతే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ పోర్ట్‌ఫోలియో గాని రివ్యూ చేస్తే ఎన్ఎఫ్ఓస్ తక్కువ ఉంటాయి. బికాస్ ఎన్ఎఫ్ఓస్‌లో డేటా ఉండదు. వితౌట్ డేటా డెసిషన్ మేకింగ్ కష్టం. ఆ ఫండ్ బాగుంటుందో లేదో తెలియదు. అంతకంటే ప్రూవెన్ ఫండ్స్ ఉన్నాయి. అందులో ఇన్వెస్ట్ చేసుకుంటారు వాళ్ళు. బట్ ఫ్రమ్ అన్ రెగ్యులర్ ఫండ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఎన్ఎఫ్ఓస్ తగులుతాయి. బికాస్ ఇన్సైడ్ ఎన్ఎఫ్ఓస్ కమిషన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. బికాస్ కంపెనీస్ ప్రమోట్ చేస్తాయి. ప్రమోటర్ ఫండ్ విల్ పే యూ సమ్ ఎక్స్ట్రా కమిషన్ అన్నట్టు. ఎన్ఎఫ్ఓస్‌లో 2 థింగ్స్ జరుగుతాయి. ఇనీషియల్ డేస్‌లో ఫండ్ చాలా బాగుంటుంది. టేక్ ఇట్ ఎనీ ఎన్ఎఫ్ఓ. ఇనీషియల్ 1 ఆర్ 2 ఇయర్‌లో ఫండ్ చాలా బాగుంటుంది. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ రిటర్న్స్‌లో మీరు గ్యాప్ చూస్తారు. ఇండెక్స్ కొంచెం ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది. ఈ ఫండ్ తక్కువ రిటర్న్స్ ఇస్తుంది. సో రెగ్యులర్ డైరెక్ట్ ఈ ఆర్గ్యుమెంట్‌లో ఏంటి అంటే నెవర్ కంపేర్ సేమ్ ఫండ్. ఇప్పుడు లెట్స్ సే ఎస్‌బీఐ బ్లూ చిప్ ఉంది. అందులో డైరెక్ట్ ఫండ్‌కి, రెగ్యులర్ ఫండ్‌కి ఎక్స్‌పెన్స్ రేషియో ఎలా ఉందని చూడొద్దు. ఫండ్ సెలెక్షన్ చూడాలి. ఓకే. సో మేజర్ థింగ్ ఈజ్ ఫండ్ సెలెక్షన్ ప్రాబ్లమ్ ఉంది. ఇట్స్ నాట్ రెగ్యులర్ విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. ఫండ్ సెలెక్షన్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో రెగ్యులర్ ఫండ్ పోర్ట్‌ఫోలియోస్ చూస్తే మీకు మార్కెట్‌ని బీట్ చేయని ఫండ్స్ ఎక్కువ ఉంటాయి. బీట్ చేయని ఫండ్స్. ఫండ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఫండ్స్ బీట్ చేయని ఫండ్స్ అంటే ఏ ఫండ్స్ ఉండకూడదు సార్ ఇప్పుడు మన పోర్ట్‌ఫోలియోలో? వెన్ మీరు ఒక ఐడియల్ పోర్ట్‌ఫోలియో సింపుల్ థింగ్. మనం మ్యూచువల్ ఫండ్స్‌కి ఎందుకు వస్తామంటే డైరెక్ట్ స్టాక్స్ కంటే మనకు తక్కువ రిస్క్ కావాలి. ఈక్వల్ రిటర్న్స్ రాకపోయినా పర్లేదు. మనకు తక్కువ రిస్క్ కావాలి. దట్స్ ద రీజన్ వి ఆర్ గోయింగ్ ఫర్ డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో. ఇప్పుడు ఒక లార్జ్ క్యాప్ ఫండ్ తీసుకోండి. 30 స్టాక్స్ ఉంటాయి అట్‌లీస్ట్. స్మాల్ క్యాప్ తీసుకోండి. 50 స్టాక్స్ ఉంటాయి. దట్స్ హౌ ద పోర్ట్‌ఫోలియో కన్‌స్ట్రక్షన్ ఈస్ ఇన్సైడ్ అన్ యాక్టివ్ ఫండ్ ఆర్ ఎనీ ఇండెక్స్ ఫండ్ వాటెవర్. ఓకే. సో నౌ పోర్ట్‌ఫోలియో కన్‌స్ట్రక్ట్ చేసినప్పుడు ఫర్ అ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ డైవర్సిఫికేషన్ ప్రాపర్‌గా ఉండాలి. విచ్ మీన్స్ అది 5 ఇయర్స్ అయినా 10 ఇయర్స్ అయినా రిటర్న్స్ కాన్స్టెంట్‌గా వస్తూ ఉండాలి. ఓకే. నౌ అందులో మీరు గాని థీమాటిక్ ఫండ్స్ యాడ్ చేశారనుకోండి. థీమాటిక్స్ కానీ, సెక్టార్స్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ 2020లో టెక్నాలజీ ఫండ్స్ బాగా పాపులర్. దట్ కెన్ బి టాటా, ఐసీఐసీఐ. సింగిల్ ఇయర్‌లో మంచి రిటర్న్స్ వచ్చాయి. సో పీపుల్ వర్ రన్నింగ్ బిహైండ్ దెమ్. అందరూ ఇన్వెస్ట్ చేశారు. నౌ ఫర్ ద లాస్ట్ 4 ఇయర్స్ టెక్నాలజీ ఫండ్స్ బాలేదు. అవును. సో నౌ మీరు సెక్టార్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అది మీ గోల్‌కి ఖచ్చితంగా మ్యాచ్ అవ్వదు. నాకు 5 ఇయర్స్ గోల్ ఉంది. నేను టెక్నాలజీ ఫండ్‌లో పెట్టానంటే అది 5 ఇయర్స్ మొత్తం సైడ్ వేస్‌లో ఉంది. నాకు గోల్ రీచ్ అవ్వలేదు ఇప్పుడు. ద సేమ్ వే టేక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎగ్జాంపుల్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పోస్ట్ 2008 మార్కెట్ కరెక్షన్ 2021 ఆర్ 22 వరకు సైడ్ వేస్‌లో ఉంది. నాకు 10 ఇయర్స్ గోల్ ఉంది. నేను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఇన్వెస్ట్ చేశాను. నా గోల్ రీచ్ అవ్వలేదు. బికాస్ ఆఫ్ ద ఫండ్ సెలెక్షన్ రైట్. సో మీరు ఐడియల్ పోర్ట్‌ఫోలియో బిల్డప్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే సెక్టార్ ఫండ్స్‌ని, థీమాటిక్ ఫండ్స్‌ని, కమోడిటీస్‌ని లాంగ్ టర్మ్‌కి యాడ్ చేయొద్దు. మీకు నిజంగా కావాలంటే ఆపర్చునిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్వెస్ట్ చేసుకోండి. ఒక సెక్టార్ పెరుగుతుంది. అందులో ఇన్వెస్ట్ చేసుకున్నాను. ఆ సెక్టార్ బాలేదు. సెల్ చేసుకున్నాను. ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. నా కోర్ పోర్ట్‌ఫోలియోకి యాడ్ చేసుకుంటాను. సెక్టార్స్, థీమాటిక్స్, న్యూ ఫండ్ ఆఫర్స్ స్పెసిఫికల్లీ. ఓకే. అది కూడా యాక్టివ్ ఫండ్స్ అయితే న్యూ ఫండ్ ఆఫర్స్ ఇన్ స్పెసిఫిక్. ఈ 3 కేటగిరీస్‌ని అవాయిడ్ చేయండి. ఓకే. మంచి రిటర్న్స్ వస్తాయి. ప్లస్ ట్రెండింగ్ ఫండ్ అవాయిడ్ చేయండి. సింపుల్ డేటా మెట్రిక్ ఏదైనా ఫండ్ గానీ కేటగిరీలో హై రిటర్న్స్ ఇచ్చిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అనే కేటగిరీ ఉంది. నిఫ్టీ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ 30% రిటర్న్స్ ఇచ్చింది ఇన్ ఎ సింగిల్ ఇయర్. ఎగ్జాంపుల్ పర్పసెస్. ఓకే. అండ్ ఆ కేటగిరీలో హైయెస్ట్ ఫండ్ లెట్స్ సే 50% రిటర్న్స్ ఇచ్చింది సింగిల్ ఇయర్‌లో. ఆ ఫండ్ టచ్ చేయొద్దు. బికాస్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 ఆర్ 3 ఇయర్స్ ఆ ఫండ్ ఇండెక్స్ కంటే వరస్ట్ రిటర్న్స్ ఇస్తది. ఓకే. సో ఇన్సైడ్ కేటగిరీ హై రిటర్న్స్ ఏదైతే ఫండ్ ఇచ్చిందో ఇన్ ఎ సింగిల్ ఇయర్ ఆ ఫండ్ టచ్ చేయొద్దు. సో ఎక్కువ ఓవర్‌లాప్ చేస్తే ఎలా ఉండిద్దంటారు? ఓవర్‌లాప్‌కి ప్రూవెన్ నంబర్ లేదు. నౌ లెట్స్ సే లెట్స్ సే మీకు ఒక పోర్ట్‌ఫోలియో ఉంది. అందులో 80% ఓవర్‌లాప్ ఉంది బిట్వీన్ 2 ఫండ్స్. ఐడియల్లీ ఏ ఫండ్ బెటర్ కాదని ఎలా చెప్తారు మీరు? అవును. రిటర్న్స్ చెక్ చేసుకోవాలి. లెట్స్ సే 2 ఫండ్స్ మంచి రిటర్న్స్ ఇస్తాయి నాకు. 2 ఫండ్స్ ఇండెక్స్ కంటే మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. 2 ఫండ్స్ బాగా రిటర్న్స్ ఇస్తున్నాయి. ఏ ఫండ్ సెల్ చేస్తారు? అవును. ఏ ఫండ్ సెల్ చేయలేరు. సో ఓవర్‌లాప్‌కి టెక్నికల్లీ ప్రూవెన్ నంబర్ లేదు.
ఓవర్లాప్ మనకి ఎండ్ ఆఫ్ ద డే ఏం చెప్తుందంటే లెట్స్ సే ఓవర్లాప్ 60% ఉంది ఫర్ 2 ఫండ్స్. ఒక ఫండ్ మంచి రిటర్న్స్ ఇవ్వట్లేదు, ఒక ఫండ్ మంచి రిటర్న్స్ ఇస్తుంది. సో ఏ ఫండ్ అయితే మంచి రిటర్న్స్ ఇవ్వట్లేదు ఆ ఫండ్ వదిలేయండి. అంతే తప్ప 80% ఓవర్లాప్ మంచిది కాదు, 10% ఓవర్లాప్ మంచిది అదేం లేదు. బికాస్ లెట్స్ సే మీరు ఒక వాల్యూ ఒక 2 వర్స్ట్ రేటెడ్ ఫండ్స్కి కంపేర్ చేస్తున్నారు, రెండింటికి 10% ఓవర్లాప్ ఉంది. ఓవర్లాప్ అక్కడ పాయింట్ లేదు అక్కడ, బికాస్ ద ఫండ్స్ ఆర్ బ్యాడ్. సో ఫండ్ పర్ఫార్మెన్స్తో పాటు ఓవర్లాప్ని కంపేర్ చేయాలి, స్ట్రైట్ అవే ఓవర్లాప్తో కాదు. ఎస్ ఎస్ ఓకే, ప్లస్ వన్ థింగ్ డ్యూరింగ్ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ ఏంటి అంటే చాలా మంది పోర్ట్ఫోలియోస్ బిల్డప్ చేసినప్పుడు సేమ్ ఫండ్ హౌస్లో మల్టిపుల్ ఫండ్స్ వెళ్తారు. అవును. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కంపెనీలో అన్ని ఫండ్స్ పర్ఫామ్ చేస్తాయి, బికాస్ ప్రతి కంపెనీకి స్టాక్ సెలక్షన్ మెథడాలజీ ఉంటుంది. ఆ మెథడాలజీ లార్జ్ క్యాప్కి పనిచేస్తుంది, మిడ్ క్యాప్కి పనిచేస్తుంది. సేమ్ మెథడాలజీ ప్రతి యూనివర్స్కి అప్లై చేస్తారు వాళ్ళు. సో ఆబ్వియస్లీ లార్జ్ క్యాప్ బాగుంటుంది, మిడ్ క్యాప్ బాగుంటుంది, స్మాల్ క్యాప్ బాగుంటుంది, అన్ని బాగుంటాయి అందులో. అదే కంపెనీలో మల్టిపుల్ ఫండ్స్ వెళ్తే ఆబ్వియస్లీ ఓవర్లాప్ ఉంటుంది. సో బెటర్ సేమ్ ఎయిమ్స్ మల్టిపుల్ ఫండ్స్ వెళ్తారు, బికాస్ ఓవర్లాప్ అక్కడ పెరుగుతుంది. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సార్ సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.